హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. బిఫోర్ కోడ్ రాసే ముందు జావా హిస్టరీ చూద్దాం. 1991లో సీక్రెట్ ప్రాజెక్ట్ ఒకటి సన్ మైక్రో సిస్టమ్స్ స్టార్ట్ చేశారు. దాని నేమ్ గ్రీన్ ప్రాజెక్ట్ అండ్ ఆ టీమ్ లీడ్ చేసింది జేమ్స్ కోస్లింగ్. ఈయన్నే మనం ఫాదర్ ఆఫ్ జావా అని కూడా అంటాం. మెయిన్ వాళ్ళ గోల్ ఏంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ని బిల్డ్ చేయాలి ఫర్ స్మార్ట్ అప్లయన్సెస్కి. ఇనిషియల్గా దీని నేమ్ వచ్చి ఓక్ అని అనుకున్నారు, కానీ ట్రేడ్ మార్క్ ఇష్యూ వల్ల జావా అని నేమ్ చేయడం జరిగింది. ఇన్ 1995లో జావా వాజ్ అఫీషియల్లీ రిలీజ్ టు పబ్లిక్ బై సన్ మైక్రో సిస్టమ్. దీని ట్యాగ్ లైన్ వచ్చి రైట్ వన్స్ రన్ ఎనీవేర్. ఇన్ 2010లో సన్ మైక్రో సిస్టమ్స్ ని ఒరాకిల్ కార్పొరేషన్ అక్వైర్ చేసుకుంది. టుడే జావా పవర్స్ millions of devices from Android smartphones to backend large scale of enterprise systems. Now, features of Java: it is simple, easy to learn. ఎస్పెషల్గా మీకు సి కానీ C++ లాంగ్వేజ్ కానీ వచ్చి ఉంటే సింటాక్స్ అనేది ఇంచుమించు సిమిలర్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఎవ్రీథింగ్ ఇన్ జావా ఈజ్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్. దీనివల్ల మనకి లార్జ్ కోడ్ బేస్ని ఆర్గనైజ్ చేయడం కానీ, కోడ్ రీయూజబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సింపుల్ అప్లికేషన్ తయారు చేస్తున్నారు అనుకోండి. ఆ అప్లికేషన్లో మోడ్యులారిటీ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎలా అంటే డిఫరెంట్ టాస్క్ని డిఫరెంట్ క్లాసెస్లో ఇంప్లిమెంట్ చేస్తామట. అండ్ నెక్స్ట్, ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, రైట్ వన్స్ రన్ ఎనీవేర్. ఎందుకంటే జావా హ్యాస్ ఇట్ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ జావా వర్చువల్ మిషన్. వన్స్ కంపైల్ చేసిన తర్వాత డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఆ డాట్ క్లాస్ ఫైల్ని ఇంటర్ప్రెట్ చేసేది JVM. సో దట్స్ వై ఇట్ డస్ నాట్ రిలై అపాన్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ ఇట్ ఈస్ సెక్యూర్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు నో పాయింటర్స్. ఇందులో పాయింటర్స్ అనే కాన్సెప్ట్ని రిమూవ్ చేశారు కంప్లీట్గా. ఇన్ C we have a pointers, control over memory, and that's lead to data leak. అండ్ ఇట్ ఈస్ రోబస్ట్, ఎందుకంటే మనకి స్ట్రాంగ్ మెమొరీ మేనేజ్మెంట్ అనేది ఇందులో ఉంటుంది. లైక్ గార్బేజ్ కలెక్టర్స్ అండ్ ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్. మన అప్లికేషన్ని క్రాష్ అయినప్పుడు యూజర్ బేసికల్గా ప్యానిక్ అవ్వకుండా ఒక ప్లెయిన్ టెక్స్ట్ మెసేజ్ అనేది మనం సెండ్ చేయొచ్చు. సో దానివల్ల ఏంటంటే అప్లికేషన్ క్రాష్ అవ్వదు. అప్లికేషన్ మళ్ళీ ఒక ఫీచర్ తప్ప మిగతా అన్ని ఫీచర్స్ అన్ని వర్క్ అవుతాయి. అంటే యూజర్ అనేది ప్యానిక్ అవ్వకూడదు. అండ్ ఇట్ ఈస్ మల్టీ థ్రెడెడ్. యూ కెన్ రన్ మల్టిపుల్ టాస్క్ సైమల్టేనియస్లీ. అండ్ దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ గేమ్స్, వెబ్ సర్వర్స్, ఎనీ అప్లికేషన్ రిక్వైరింగ్ ఎఫిషియంట్ పర్ఫార్మెన్స్. అండ్ ఇట్ ఈస్ హై పర్ఫార్మెన్స్. ఆల్దో మనకి జావా ఇంటర్ప్రెటెడ్ అయినా సరే, మోడర్న్ వెర్జన్స్లో మనం జస్ట్ ఇన్ టైమ్ అనే కంపైలర్స్ని యూజ్ చేస్తాం. దీనివల్ల పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ వాజ్ బాటమ్ టు టాప్ అప్రోచ్. ఫ్రమ్ స్మాల్ స్కేల్ సిస్టమ్స్ నుంచి వీ కెన్ బిల్డ్ లార్జ్ స్కేల్ సిస్టమ్స్. లైక్ స్మాల్ స్కేల్ సిస్టమ్స్ అంటే ఒక క్లాస్తో మొదలుపెట్టి మనం నెంబర్ ఆఫ్ క్లాసెస్ క్రియేట్ చేసి, అంటే బేస్డ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్స్ అండ్ ఫీచర్స్ ఒక లార్జ్ స్కేల్ కామర్స్ వెబ్సైట్ బిల్డ్ చేయొచ్చు. అసలు జావాని యూజ్ చేసుకుని ఎలాంటి అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. వీ కెన్ బిల్డ్ ఆండ్రాయిడ్ యాప్స్. జావాని యూజ్ చేసుకుని బిల్డ్ చేయొచ్చు. వెబ్ అప్లికేషన్ని లైక్ స్ప్రింగ్ బూట్ని యూజ్ చేసుకుని బిల్డ్ చేయొచ్చు. లైక్ డెస్క్టాప్ అప్లికేషన్స్ లైక్ స్వింగ్, జావా ఎఫ్ఎక్స్ వాటిని యూజ్ చేసుకుని బిల్డ్ చేయొచ్చు. అండ్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ లైక్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్, టెలికాం కంపెనీస్ మెయిన్లీ జావా ఫర్ దేర్ బ్యాక్ ఎండ్. అండ్ ఆల్సో గేమ్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కూడా బిల్డ్ చేయొచ్చు జావాని యూజ్ చేసుకుని. సో నౌ జావా ఓపెన్స్ అప్ ఆల్ దీస్ పాత్స్. నౌ హౌ టు ఇన్స్టాల్ జావా ఇన్ అవర్ సిస్టమ్స్. సెర్చ్ ఫర్ జావా డౌన్లోడ్స్. Click on Java download Oracle website and choose the JDK version and choose the operating system and download the 64-bit installer. Once downloaded, double click on downloaded file. It will ask you the permission. Click on yes. It will show the pop-up for installation. Click on next. Leave it as it is in C drive. Click on next. Then it will install. It will show the pop-up successfully installed.
close it. Now open the C drive. Open program files. Now search for Java folder and open the latest downloaded JDK 24. Open the bin folder and copy the path. Now search for environment variables. Open it. Under system variables, double click on path. Next, click on new and paste the URL we have copied and click on OK. Again OK and again click on OK. Now open the command prompt and type the java -- version. Now it will show the version if the successfully installed in our system. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం ప్రొసీజర్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఇంకా ప్రొసీజర్ లాంగ్వేజెస్ సికి వర్సెస్ జావాకి డిఫరెన్సెస్, అలాగే హౌ ఊప్స్ కేమ్ టు సాల్వ్ ది ప్రొసీజర్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్, సో ఈ టాపిక్స్ మీద డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.